తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 11,062 టీచర్ పోస్టులు భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందులో ఎస్జిటి పోస్టులు 6,508 ఉన్నాయి. ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 796 ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ల పోస్టులు 727, పీఈటీ పోస్టులు 182 ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 220 కూడా ఇచ్చారు. గతంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్లైన్ మోడ్లో డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తారు. అయితే గతంలో ప్రకటించిన 5,089 పోస్టులకు కొత్తగా 5,973 పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. డిఎస్సి అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న పోస్ట్ ఈ రోజు సీఎం చేతుల మీదుగా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి విద్యాసాగర్? రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఇటీవలే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. గతంలో ఏదైతే గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు కొన్ని పరీక్షలు ఆగిపోవడము, మరికొన్ని రద్దు కావడం, ఇలాంటి పరిణామాల తర్వాత ప్రస్తుతము ఇప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని గత నోటిఫికేషన్లకు వాటిని జత చేస్తూ కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తూ వస్తుంది. గ్రూప్ 1 తరహాలోనే టీఎస్సీకి సంబంధించి కూడా గత ప్రభుత్వం సెప్టెంబర్ 6న 5,000కు పైగా పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నవంబర్ టైంలో ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కారణం కావచ్చు, ఇతరత్ర కారణాలతో కావచ్చు ఆ ఎగ్జామ్ వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి జిల్లాల వారీగా నివేదిక తెప్పించుకొని ఇటీవల ఈ నెల 24వ తేదీన ఆర్థిక శాఖ దాదాపు 5,973 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఆ 5,973 పోస్టులకు గతంలో ఏదైతే 5,000 పైగా పోస్టుల నోటిఫికేషన్ వచ్చిందో దాన్ని నిన్న రద్దు చేసి ఆ పాత నోటిఫికేషన్ని కొత్త పోస్టులను జత చేసి కొత్తగా 11,063 పోస్టులతోటి ఒక కొత్త నోటిఫికేషన్ ఈ రోజు రిలీజ్ చేసింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఈ డిఎస్సి 2024 పేరుతో 11,062 పోస్టులకు సంబంధించి గాను దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించి దాదాపు హైదరాబాద్లో 800కు పైగా, అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా కామారెడ్డి ఇలాంటి జిల్లాలో 400కు పైగా పోస్టులతో పెద్ద ఎత్తున ఈ నోటిఫికేషన్ అనేది జిల్లాల వారీగా కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చే నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా అప్లికేషన్లు చేసుకోవచ్చు. గతంలో పాత ఆ నోటిఫికేషన్కి ఎవరైతే 1,77,000 మంది అప్లై చేసుకున్నారో వారంతా కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. అదంతా కూడా ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా గతంలో 46 ఏళ్ల వయో పరిమితి ఏదైతే ఉందో అదే అప్లై అవుతుంది. డిఎడ్ బిఎడ్ అభ్యర్థులంతా కూడా దీనికోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు తెలిసింది. వారంతా కూడా ఇప్పుడు సంతోషంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.